చందమామ కథ. నా ఆత్మకథ చందమామ. మీకు నేను ప్రతి రాత్రి ఒకే వేళ కనిపించను, అప్పుడప్పుడు అసలు రాను. అందువల్ల నేను మంచివాడిని కానని అనుకునేరు. తల్లిదండ్రులంటే నాకు భయభక్తులున్నాయి. చదువు సంధ్య లేకుండా నేను అల్లరచిల్లరగా తిరగటం లేదు. నిజంగా నా కథ తెలిస్తే ఇలా ఎందుకు జరుగుతుందో మీకే తెలుస్తుంది. నా మీద మీకు అంత అపనమ్మకం ఉండదు. నాకు ప్రతిరోజు వచ్చి మీతో ఆడుకోవాలనే ఉంది, మీకు ఎన్నో కథలు చెప్పాలనే ఉంది. కానీ ఏం చేయను? చాలా ఏళ్ల క్రితం, అంటే లక్షలు కోట్ల సంవత్సరాల కిందట, అప్పటికి మనిషి ఇంకా పుట్టలేదు, జంతువులు పుట్టలేదు, చెట్లు పుట్టలేదు, నీళ్లు కూడా లేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మని మీరు ఎరగరు? మీరుంటున్నది మా అమ్మ ఒళ్ళోనేగా. భూదేవి మా అమ్మ. మా అమ్మ సూర్యుని కూతురు. మా అమ్మ చిన్నప్పుడు మా తాత సూర్యుడిలాగా ఉండేదట. నేను కూడా ఎరుగుదునుగా. నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని నా కళ్ళు కూడా సరిగా చూడనిచ్చేవి కావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి గిరగిరా తిరుగుతూ మా తాత చుట్టూ బొంగరాలు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేది. ఆనాటి ఆటలే మా అమ్మకు ఆచారమైపోయింది. ఏదన్నా మానుకుంటుందేమో కానీ మా అమ్మ ఆ అలవాటు వదిలిపెట్టదు. ఇలా ఉండగా నేను పుట్టి కాలు వచ్చిన తర్వాత ఒకచోట ఎలా కూర్చుంటాము? కాళ్ళు చేతులు ఊరుకొనిస్తాయా? నేను మా అమ్మ కొంగు వదిలిపెట్టకుండా ఆమె చుట్టూ అల్లెబెల్లి తిరిగేవాడిని. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి, కానీ నేను మా అమ్మని వదిలిపెట్టేవాడిని కాదు. చుక్కమ్మలు నన్ను ఎగతాళి చేసేవి, నేను ఆడంగివాడిందని, అమ్మ కొంగు వదిలిపెట్టనని. ఆ రోజుల్లో నేను మా తాతయ్య సూర్యుడిలాగా ఉండేవాడిని. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్ళు. మా అమ్మకు నన్ను చూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది. మీకు అద్దం ఇస్తే ఏం చేస్తారు? ముఖం చూసుకోరు? నేను ఆ పొరపాటు చేశాను. అద్దంలో చూసుకున్న కొందికి నా ముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది. అలా చూసుకుంటూ ఉంటే ఇక ప్రపంచంలో మరొకటి అందమైంది ఉన్నట్టే కనిపించేది కాదు. అందువల్ల నేను ఎప్పుడు అదే పనిగా నేను అద్దంలో చూసుకునేవాడిని. మా అమ్మ చివాట్లు పెడుతూ ఉండేది, నేను వింటేగా. ఇలా చేయగా కొన్నాళ్లకు నా కాంతి అంతా పోయింది. నా ముఖం మాడిన అట్ల పిల్లంలాగా అయిపోయింది. నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూ చూశాను, చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి. ఎదురుగా చూశాను, మా అమ్మ జ్యోతిలా వెలిగిపోతున్నది. మా అమ్మకు పక్కకు చూశాను, మా తాత ఎలా ఉన్నాడని చూడ్డానికి కళ్ళు సాలకుండా ఉన్నాయి. నన్ను నేను చూసుకున్నాను, నా ఒళ్ళు నాకే కనిపించలేదు. నాకు పట్టరాని ఏడుపు వచ్చింది. పోయిన కాంతి ఎలా తిరిగి సంపాదించటం ఆలోచించాను. ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిలలాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడి నుంచి ఒక్క గెంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే, ఎవరది, ఎందుకొచ్చావు అని కిటికీలోంచి గద్దించింది. నేనే చుక్కమ్మ, చందమామను, కాస్త వెలుగు పెట్టవు అన్నాను. పాపో, ఇప్పుడు కావాల్సి వచ్చానా నేను? నల్లటి అట్ల పెనం మొహం నువ్వు అని కసిరింది. మీ అక్కయ్య బొమ్మ ఇవ్వకుండా కసిరితే మీకు ఎలా ఉంటుంది? నా పని అంతే అయింది. కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంకొక చుక్కమ్మ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికి ఎక్కడ ఇవ్వమంటావు వెలుగు అని మూలిగింది ఆమె. తతిమ చుక్కమ్మలు అలాగే అన్నాయి. ఇక ఏం చేసేది? బావురమని ఏడ్చాను. అప్పుడు మా తాత సూర్యుడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒక గంతులో మా తాతయ్య ఇంటి ముందు వచ్చి పడ్డాను. కానీ లోపలికి వెళ్ళడం ఎలాగా? తలుపులు తీద్దామంటే చేతులు కాలిపోవు. అంతగా మా తాతయ్య ఇల్లు వెలిగిపోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య 7 గుర్రాల బండిలో వస్తూ నన్ను చూశాడు. నాయనా, ఎందుకో ఏడుస్తున్నావు? నాకు చెప్పవు, నీకేం తక్కువ అన్నాడు. తాతయ్య, నాలోని మంటలన్నీ ఆరిపోయాయి, వెలుతురంతా పోయింది, నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడు చెక్క మొహంతో మీ అందరి మధ్య ఎలా ఉండేది? తాతయ్య, నాకు కాస్త వెలుగివ్వవు అని జాలిగా అడిగాను. తాతయ్య ఆలోచించి చివరికన్నాడు, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావురా. మీ అమ్మిచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టి చూస్తే ఎన్ని రంగులు కనిపించేవి, ఎంత ప్రపంచం కనిపించేది, ఎన్ని విచిత్రాలు కనిపించేవి. సరేలే, జరిగింది ఏదో జరిగింది. ఇక మీదన్నా నేను చెప్పినట్టు చెయ్యి. నీ అద్దంతో చూశావు, దాని మీద ఎప్పుడూ నా కాంతి పడేట్టు ఉండేట్టుగా పట్టుకో. ఆ అద్దం మీద వెలుతురు నీ ముఖానికి తిప్పుకో, అప్పుడు నీ ముఖం తెల్లగా ఉంటుందన్నాడు. అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకున్నారు? నాటి నుంచి మా తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను.
ఆయన వెలుగును నా అద్దంలో పట్టి నా వైపుకు తిప్పుకుంటూ ఉంటాను. నా ముఖం మళ్ళీ ప్రకాశించడం మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మా అమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళ కనిపించలేకపోతున్నాను, అంతేగాని మరేం లేదు.